వినికిడి భాషా సమస్య కలిగి ఉన్న వారిని గుర్తించి వారికి చికిత్స అందించడానికి సామాజిక సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆలీ యువ జాతీయ భాషణ శ్రావణ దివ్యాంగ జన సంస్థ పనిచేస్తోంది. 1986లో సికింద్రాబాద్ మనో వికాస్ నగర్లో స్థాపించిన ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తోంది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం వినికిడి భాషణ సమస్యలు కలిగి ఉన్న వారిని గుర్తించి వారికి చికిత్స అందించడం, అవసరమైన పరికరాలను అందించడం, విద్యా సంబంధిత విషయాలలో అవగాహన కల్పించడం, వారికి పునరావాసం కల్పించడం కోసం ఈ సంస్థ కృషి చేస్తోందని డైరెక్టర్ బి శ్రీనివాసరావు, అకాడమిక్ ఇన్ఛార్జ్ డాక్టర్ కె శ్రీదేవి తెలిపారు. వినికిడి భాషల సమస్య ఉన్నవారికి శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగుల కోసం ఈ సంస్థ 2023-24 విద్యా సంవత్సరానికి ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టిందని వారు తెలిపారు. ఈ కోర్సుల ద్వారా నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు పొందడమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ ప్రత్యేక కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్ను సంస్థ విడుదల చేసిందని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు నోటిఫికేషన్ను చదవాలని కోరారు. నేను డాక్టర్ కె శ్రీదేవి, అలీ అవర్జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీస్ మనో వికాస్ నగర్ సికింద్రాబాద్ నందు అకాడమిక్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. సో ఇక్కడ అలీ అవర్జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీస్ అనగా జాతీయ శ్రవణ మరియు భాషణ దివ్యాంగుల సంస్థ. ఇది మొట్టమొదటిగా ముంబై నందు 1983లో స్థాపించారు. ఇక్కడ ప్రాంతీయ కార్యాలయమైనటువంటిది సికింద్రాబాద్ మనో వికాస్ నగర్ నందు కలదు. ఇది సామాజిక న్యాయము సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నందు నడపబడుతున్నటువంటి సంస్థ. ఈ సంస్థలో ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశము వినికిడి లోపం కలిగినటువంటి పిల్లలను గుర్తించుట మరియు వారికి సరైనటువంటి పరీక్షలు చేయుట మరియు వాటితో పాటు చికిత్సలను అందించడం, వారికి తగిన ఉపకరణాలను అందించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవే కాకుండా ఈ సంస్థ యందు వివిధ కోర్సులను కూడా, అంటే ఈ వినికిడి లోపం కలిగినటువంటి పిల్లలకు శిక్షణ ఇచ్చుటకు సంబంధించి, పెద్దలకు థెరపీ ఇచ్చుటకు సంబంధించి వివిధ కోర్సులను ఇక్కడ మనం ఈ సంస్థలో నిర్వహిస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా బ్యాచిలర్ స్థాయిలో వివిధ రకాలైనటువంటి ప్రత్యేక ఉపాధ్యాయులకు సంబంధిత కోర్సులు, ఆడియాలజిస్ట్గా, స్పీచ్ పెథాలజిస్ట్గా పనిచేయటకు సంబంధించినటువంటి కోర్సులు కలవు. బ్యాచిలర్ స్థాయిలో ముఖ్యంగా బ్యాచిలర్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, వీరిని ఏమంటారంటే ప్రత్యేక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి శిక్షణ కోర్సు. ఈ కోర్సు డిగ్రీ పూర్తి చేసినటువంటి ఎవరైనా విద్యార్థులు 50% కనుక మార్కులతో పాస్ అయినటువంటి వారు ఈ కోర్సు చేయటకు అర్హులు. మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, పీడబ్ల్యూడి ఇతర కేటగిరీల వారికి 45% రిజర్వేషన్ ఉంటుంది. ఇదే కాకుండా ఏంటంటే BASLP బ్యాచిలర్స్ ఇన్ ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీ కోర్స్. ఇది ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఈ కోర్సులని చేయడానికి అర్హులు. వీరు ముఖ్యంగా ఈ కోర్స్ చేసినటువంటి పిదప మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఈ కోర్సులకి మంచి డిమాండ్ ఉంది. వాళ్ళు ఇమీడియట్గా ఉద్యోగ అవకాశాలు పొందుటకు సౌకర్యం ఉంటుంది. ఇదే కాకుండా డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ HA కోర్స్ కలదు. ఇది ఇంటర్మీడియట్ 50% మార్కులు పూర్తి చేసినటువంటి వారికి సేమ్ ఏదైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కనుక ఉన్నట్లయితే అభ్యర్థులకు 5% రాయితీ ఉంటుంది. సో ఈ కోర్స్ కూడా చేసినటువంటి వారికి ప్రత్యేక ఉపాధ్యాయులుగా పనిచేయటకు అవకాశాలు కలవు. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బ్యాచిలర్ మరియు డిగ్రీ స్థాయి కోర్సులు ఏంటి అంటే వీరికి 25,000 జీతం, కనీసం 25,000 జీతంతో మన రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించబడుతున్నటువంటి సమగ్ర శిక్షా అభియాన్ కార్యక్రమాల్లో మంచి ఉపాధి అవకాశాలు పొందుటకు
అవకాశం కలదు. సో ఇదే కాకుండా మాస్టర్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ ఇన్ ఆడియాలజీ కోర్స్ కలదు. ఈ కోర్సు BA ASLP పూర్తి చేసినటువంటి వారు ఈ కోర్స్ చేయటకు అర్హులు. వీరు కూడా 50% మార్కులు BA ASLPలో సాధించినట్లయితే వారు మాస్టర్స్ కోర్స్ చేసుకోగలరు. ఈ కోర్సుల ద్వారా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అనేక మంది విద్యార్థులు మంచి అవకాశాలు పొంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. దీని ద్వారా ఏంటి అంటే ఈ కోర్సుల యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే వినికిడి లోపం కలిగినటువంటి విద్యార్థులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ వారికి శిక్షణ ఇచ్చుటకు, వాళ్ళ యొక్క వినికిడి సమస్యలను తొలగించుటకు, మరియు భాషల సంబంధిత సమస్యలు అనగా నత్తి, స్టటరింగ్ అంటాం కదా, సో అలాంటి సమస్యలు కలిగినటువంటి వారికి మంచి చికిత్సను అందించడం ద్వారా వారికి పునరావాసం కల్పించడం. సో తద్వారా వీరు ఈ మంచి సమాజానికి దోహదపడగలరు. ఈ విధంగా అనేక కోర్సులు కలవు. అయితే ఈ కోర్సులకు సంబంధించినటువంటి చివరి తేదీ ఈ నెల జూన్ 30, 2023. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ మరియు తదితర వివరాలకు, ఫీజు వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి మా వెబ్సైట్ www.ayjnihh.nic.in అది చూడగలరు. ఇంకా మీకు ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో కలవు. మీరు ఆ వెబ్సైట్ని సందర్శించినట్లయితే వివరాలకు కాల్ చేసి అప్లికేషన్ ఫామ్ని పొందగలరు. ధన్యవాదాలు.